చూడలేకపోయా ఎంత భయంగా. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒక చిన్నారి చెయ్యి కోల్పోయే పరిస్థితి తలెత్తింది. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా స్పందించని విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యానికి బలైన పరిస్థితి కనిపిస్తుంది. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎంతో బంగారు భవిష్యత్తున్న చిన్నారి ఇప్పుడు ఒక చెయ్యిని కోల్పోయే పరిస్థితిలోకి వెళ్ళి దీనస్థితితో ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే అల్లవరం మండలం గోడి కాలనీ ప్రాంతానికి చెందిన ఇదిగో మనం చూస్తున్నామే ఈ ప్రాంతంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ అమ్మాయి పేరు అంటే కాకినాడలో చదువుకుంటున్న తల్లిదండ్రులతో కాకినాడలో చదువుకుంటున్నటువంటి కేత లాస్యా మాధురి అనే 6 ఏళ్ల చిన్నారి సంక్రాంతి సెలవుల నిమిత్తం తాతగారు ఊరైనటువంటి ఈ గోడిపాలెం ప్రాంతానికి వచ్చింది. ఇక్కడ ఆడుకుంటూ అంటే పైకి వచ్చి పైన డాబా పైన మనం చూస్తున్న ఈ డాబా పైన వచ్చి ఆడుకుంటున్న క్రమంలో అనుకోకుండా తనకి తెలియని పరిస్థితుల్లో ఈ విద్యుత్ ఈ 11 kV విద్యుత్ వైర్ను పట్టుకోవడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురవడమే కాకుండా చెయ్యి కాలిపోతున్న క్రమంలో ఆమెను రక్షించే ప్రయత్నంలో తల్లి చేసింది. ఈ ప్రమాదంలో తల్లికి కూడా తీవ్ర గాయాలైంది. ఇప్పుడు 6 ఏళ్ల చిన్నారితో పాటు ఆ పాప తల్లి కూడా కాకినాడ జీజీహెచ్లో అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. పాప అయితే చికిత్స అనంతరం కూడా డాక్టర్లు చెప్పిన ప్రకారం చెయ్యి తొలగించాలని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో అమ్మాయి చెయ్యి తొలగించిన పరిస్థితి మనకి కనిపించింది. అయితే ఇది ముమ్మాటికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే అని ఈ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇదిగో మనం సరే చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఇదిగో మనం చూసిన ఈ విజువల్స్లో చూసినట్లు ఇక్కడ ఇటువైపుగా 11 kV వైరు ఈ విధంగా వెళ్ళింది. ఇది ఇంటికి ఆనుకుని ఉండడంతో గతంలో చాలాసార్లు ఈ విద్యుత్ శాఖ అధికారులకి అంటే స్థానిక లైన్మెన్తో పాటు అల్లవరం సబ్స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏఈ కూడా సమాచారం ఎలక్ట్రికల్ ఏఈ ట్రాన్స్కో ఏఈ కూడా సమాచారం ఇచ్చినప్పటికీ కూడా గతంలో కూడా అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కనీసం స్పందించలేదు. కడకు అనేక సార్లు ఫిర్యాదు చేస్తే ఎట్టకేలకు ఈ నాసీ రకం పీవీసీ పైపుని పట్టుకొచ్చి దీనికి తొడిగి అలా వదిలేశారని చెప్తున్నారు వీళ్ళు. అయితే తర్వాత ఇది కొన్ని రోజులకి ఇది కూడా నాశనమైన క్రమంలో ఇదిగో ఇప్పుడు ఈ పాపకి ఈ ప్రమాదం రూపంలో తలెత్తి చెయ్యిని కోల్పోయే పరిస్థితి అయితే తలెత్తింది. ఏదేమైనప్పటికీ కూడా ఇందులో ఈ సంఘటనలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు వచ్చి ఇది ఎంత హైట్లో ఉంది, అసలు ప్రమాదం ఎలా జరిగింది అనే దాని మీద వాళ్ళు రిపోర్ట్ తీసుకుని వెళ్ళారు. కానీ పాపకు న్యాయం చేసే పరిస్థితి అయితే ఏమాత్రం కనిపించలేదని వారు వాపోతున్నారు. ప్రస్తుతం అమ్మాయి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతుండగా ఇప్పటికే చెయ్యిని తొలగించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే తల్లి ఆ చిన్నారి యొక్క తల్లికి ఆమె కూడా తీవ్ర గాయాలు పాలవడంతో ఆమె కూడా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. మార్నింగ్ 8:30, 9 ఆ లోపలనే జరిగింది. మొత్తం ఆవిడ మామూలు పైకి వెళ్ళినట్టున్నారు, నాకు తెలియదు సంథింగ్. కేకలు వేసినప్పుడు మేము ఇంట్లోంచి పరిగెట్టిన వెళ్ళాము. వెళ్ళేటప్పటికే అవి మొత్తం తనకి పాపకి షాక్ కొట్టేసింది. ఆవిడ కూడా ఇంకా కొనవుపురితో కొట్టుకుంటుంది పైన. ఆవిడకి కూడా తగిలేసింది, ఇదంతా కాలిపోయింది. ఆవిడ కూడా పాపకైతే మొత్తం ఈ చెయ్యి చాలా దారుణంగా అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినలేదంట. మరి ఏ గొట్టాలు పెట్టేస్తే ఏమవుతుంది పని? చాలా చిన్న. ఇంకోండి మా అమ్మాయి కంటే 1 సంవత్సరం పెద్దది అంతే. తన జీవితం నాశనం అయిపోయినట్టే కదా మరి, చేయలేదంటే ఆడపిల్లకి. అవునండి, మా అమ్మాయితో ఆడుకునేది వచ్చి చక్కని చాలా చలాగ్గా ఉంటుంది ఆ పిల్ల మొత్తం. మరి నిజంగా చాలా అదృష్టం అని చెప్పాలి. వెంటనే లైన్ ఆపించమని లైన్ మ్యాన్కి ఫోన్ చేస్తే వెంటనే లైన్ ఆపారు కాబట్టి అలా కొంచెం దక్కారు. లేదంటే ఇద్దరు అయిపోతున్నా, స్పాట్ డెడ్ అయిపోతున్నాం. అయినప్పటికీ చెయ్యిపోయింది. మరి చెయ్యిపోయింది. వాళ్ళ అమ్మకి మరి అది కాళ్ళు ఎగట్లేదట. ట్రీట్మెంట్ అవుతుంది. ఇంకా చెప్పలేము. ఇంకా చాలా కాలిపోయింది. ఒళ్ళంతా తనకి కాలిపోయింది, బేబీకి కాలిపోయింది. మీరు ఏమవుతారు పాపకి? తాతేనండి. ఏం జరిగింది అసలు? తల్లి పిల్ల పైకి వెళ్ళారండి. అంటే ముందు తల్లి వెళ్ళిందండి, వెనకాల పిల్ల వెళ్ళిపోయింది పైకి.
వెళ్ళిన తర్వాత ఇలా జరిగిందండి. ఇదే వైర్ పట్టుకుందాం మరి ఏం చేసిందండి. పిల్ల ఎప్పుడైతే పడిపోయిందో పట్టుకుని పడిపోతుండే గమ్మున తల్లి వెళ్ళిందండి. తల్లి కూడా గాయాలు తగిలేసింది, కాలిపోయారు. అదండి బాబు జరిగింది. ఎవరెవరు ఉంటారు ఇక్కడ? నేను మా ఆవిడ ఉంటుండే. అది సంక్రాంతి సెలవుల కోసం వచ్చారండి, సంక్రాంతి సెలవులకి వచ్చారండి. వెళ్ళిపోదురండి బాబు, ఇంకొక పూటలో వెళ్ళిపోదురండి. ఈ పిల్లలతో ఆడుకునేది, పిల్లలతో ఆడుకునేది. సంక్రాంతి సెలవులకు రావడం వల్ల ఇలా జరిగిందండి. వెళ్ళిపోదురు బాబా, ఆ మల్లాడో ఎప్పుడు వెళ్ళిపోదురు. అలా జరిగింది ఆ నైట్. మా హస్బెండ్ మా తమ్ముడు బాబా పరిగెట్టుకెళ్ళినప్పటికే నిజంగా అలా పడిపోయి ఉన్నారు. ఒకవేళ ఎల్లో లేక ఎవరు లేకపోతే వీళ్ళు అక్కడ స్పాట్ డెడ్ అయిపోతారు. నిజంగా చనిపోయింది, ఖచ్చితంగా చనిపోయింది. వాళ్ళు కూడా అయిపోతుంది ఒకళ్ళు బట్టి ఒకళ్ళు. మాకు భయం వేసింది దగ్గరికి వెళ్ళటానికి, కరెంట్ షాక్ కదా మరి, అది దగ్గరికి వెళ్ళటానికి కూడా భయం వేసింది. అది ఎక్కడ పడితే అక్కడ అంగో బిల్డింగ్ మీద నుంచి ఇలా పిల్లలు చేతులు పెడితే అందేస్తాయి. అంతలా ఉన్నాయి. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా బియ్యం ఆరబెట్టుకోవటానికి వెళ్ళింది అంటే పైకి బియ్యం ఆరబెట్టుకుంటుంటే ఏంటి చప్పుడు అవుతుందని వెనక్కి తిరిగి చూద్దరు. ఒక పిల్లకి కరెంటు పిల్లలతో చూసుకోలేదంట ఆవిడ. చూసుకోకపోతే ఇప్పుడు బియ్యం తిప్పుకుంటే ఇలాగ వెనక్కి తిరిగి చూసినాడు పిల్లలు వెళ్ళిపోయి కోసం తీగి పెట్టేసుకుందంట. అయ్యి బాబా పిల్ల అని ఆవిడకి చెయ్యట్టకి లాగింది. చెయ్యట్టకి లాగితే వెనక కాలి అంతే, పిల్లకి ఎంత పడపోయి. ఆ పాప ఎందుకు వచ్చింది అసలు? ఇక్కడికి ఎలా వచ్చింది? పైకి ఎందుకు వెళ్ళింది? పండగకి ఇక్కడ సెలవులు కానీ అమ్మాయి వచ్చింది. వస్తే అమ్మాయి ఇంకా వాళ్ళ అమ్మ కూడా పైకి బిల్డింగ్ పైకి సరదాగా స్పెండ్ చేయడానికి పైకి అని వెళ్ళారు. అయితే ఆ అమ్మాయి కొన్ని ఇటుకలు ఉండడం వల్ల ఇటుకల మీద నిలబడి ఆ కేబుల్ అనేది పట్టుకోవడం జరిగింది. అంటే ఒక అమ్మాయి కేబుల్ అని తెలీదు, ఏదైనా తాడు అనుకుని సంథింగ్. వయసు 6 years. అయితే ఆ అమ్మాయి ఏదైనా తాడు అనుకుని ఆల్రెడీ ఆ పైపులకి 2-3 సార్లు కంప్లైంట్ చేయడంతో వాళ్ళు వచ్చి పైపులు అనేవి పెట్టారు, కానీ దానికి పర్మనెంట్గా అయితే సొల్యూషన్ చేయలేదు. అయితే ఆ అమ్మాయి ఏదో తాడు అనుకుని సంథింగ్ ఏదో అనుకుని పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే ఆ అమ్మాయి కాలిపోతుందని చెప్పి వాళ్ళ అమ్మ కూడా కాపాడే ప్రయత్నం, వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ అమ్మగారు కూడా పక్కనే ఉన్నారు. వాళ్ళ అమ్మగారికి కూడా గాయాలు తీవ్రంగా అయినాయి. సో ఇద్దరు వెనకపడడం వల్ల ఇంకా ఎక్కువ గాయాలు పడారు. అక్కడే గోడ మీద పడిపోవడంతో ఇంకా వాళ్ళ అమ్మకు కూడా తీవ్రమైన గాయం పడింది. అప్పుడు కూడా కొంచెం ఎంత ప్రమాదంగా ఉన్న నేపథ్యంలో మీరు ఎప్పుడు కూడా మరి ఫిర్యాదు చేశానంటున్నారు? ఫిర్యాదు అంటే ప్రతిసారి చేస్తానన్నా. అంటే ఇల్లు కట్టుకునే స్టార్టింగ్ లో కూడా చెప్పాము. సో వాళ్ళు కూడా కట్టుకోవద్దు మీరు అని చెప్పి వాళ్ళు కూడా మాకు ఏ నోటీస్ ఇవ్వలేదు. సో వచ్చి వాళ్ళ క్లాంప్ పెట్టి అవతల పెడుతున్నాం, మీకు ఏం ప్రాబ్లం లేదని చెప్పి కట్టుకోండి అని చెప్పి వాళ్ళే నోటీస్ చేయడం వల్ల మేము కట్టుకున్నాం. ఆ తర్వాత కూడా సార్ ఇలా జరుగుతుంది సార్, మరి నా ఫైర్ మంటలు వస్తున్నాయి సార్ అప్పుడప్పుడు, మరి సైడ్ అది ఇల్లుకైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే లేదు మేము చేపిస్తాం నిర్లక్ష్యంతో వాళ్ళు వదిలేశారు. వదిలేసిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా జరగడంతో ఇప్పటికైనా మేల్కుంటానని మీ కంప్లైంట్. ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ అమ్మాయి చిన్న వయసులోనే 6 ఏళ్ల వయసులోనే చేయని కోల్పోయే పరిస్థితి అయితే అది నిర్లక్ష్యం, అది కేవలం మన విద్యుత్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల. స్థానికంగా ఉన్న లైన్ మ్యాన్ కనీసం పట్టించుకున్నాడా లేదా? ఆయన వచ్చి ఆ పైపులు అయితే తాత్కాలికంగా మాత్రమే పెట్టారు, పర్మనెంట్ గా అయితే పెట్టలేదు. ఓన్లీ పీవీసీ పైపులు. ఆ పీవీసీ పైపులు కూడా క్వాలిటీ కాదని చెప్పి ఇప్పుడు మాకు తెలిసింది, మాకు తెలియదు వాటి గురించి. అయితే అవి కూడా వాటికి హోల్స్ ఉండటం వల్ల ఆ హోల్స్ లోంచే ఆ అమ్మాయికి చేయికి ఆ అమ్మాయి యాక్చువల్లీ పైప్ ని పట్టుకుంది, కాకపోతే హోల్స్ ఉండటం వల్ల బయటకు వచ్చింది. అందులో నాసి రకం పైపులు, ఆ పైపుల వల్ల అమ్మాయికి ఇంకా ఎఫెక్ట్ జరగడం. ఏమవుతుంది అసలు? ఆ అమ్మాయి మాకు పిన్ని కూతురు అవుతుంది. పేరు కేతా లాస్యా మాధురి. ఏం చదువుకుంటుంది ఆ అమ్మాయి? ఇప్పుడు 3rd 4th క్లాస్. కాకినాడలో ఉంటారు ఇల్లు? కాకినాడ. ఇక్కడ ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఇక్కడ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది ఆ అమ్మాయి పండగ, కానీ ఒక 10 days అయింది వచ్చి. ఇంకా లాస్ట్ వెళ్ళిపోదాం అన్న రోజుని ఇలా జరిగింది. మీరేమవుతారు? అన్నయ్య అవుతాను. అంటే మీ అమ్మగారు చెల్లి. పొద్దున్న అయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి ఏదో ఇంత హైట్ లో ఉంది ఇంత ఉందని చెప్పి రాసుకుని వెళ్ళలేరని మాత్రం తెలిసింది. మళ్ళీ ఇప్పుడు దాకా అయితే ఎవరు రాలేదు. దీని గురించి అయితే కొంచెం చర్యలు తీసుకోమని నేను ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నాను. ఇంకా ఇలా ఏది ఎవరు జరగకుండా ఈ ఇంటి మీద ఉన్న ఫోల్స్ అన్ని కూడా తొలగించాలని అడుగుతున్నాను. బంగారు భవిష్యత్తు ఉండే చిన్నపిల్ల చేయి కోల్పోయి దీనస్థితిలో ఆసుపత్రిలో ఉంది. ఇప్పుడు విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యానికి వచ్చే విషయాన్ని అది పక్కా వాళ్ళ నిర్లక్ష్యం. అంటే ఒక్కసారి చెప్తే అనుకోవచ్చు, కొన్ని 100 సార్లు చెప్పేవాళ్ళు సార్ ఇలా ఉంది సార్. ఒక్కొక్కసారి వర్షం పడినప్పుడు ఆ చెట్ల ఆకులు తగిలి ఫైర్ అవుతుంది,
ఇంకొకటి ఏంటంటే పక్కనున్న భూమి కూడా జరపడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు స్తంభాలు అన్నది కూడా అది ప్రభుత్వానికి తెలియాలి. అది అంటే ఇది గవర్నమెంట్ ఇచ్చిన కాలనీ, ఇది గవర్నమెంట్ ఇచ్చిన కాలనీ. పక్కన చెట్లు కూడా వేరే వాళ్ళు ఉన్నట్టుగా తెలిసింది. ఆ చెట్ల కోసం పక్కకు జరపట్లేదా లేకపోతే ఏంటన్నది మాకు పూర్తిగా అయితే తెలియదు. ఆ స్తంభాలు జరపమని కొన్ని వందల సార్లు చెప్పాం. ఇక్కడ మేము మా సంఘం తరపు నుంచి రిపోర్ట్ కూడా వెళ్ళింది వాళ్ళకి. అది రిపోర్ట్ కూడా యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. సో పక్కన ఇది గవర్నమెంట్ ఇచ్చిన కాలనీ కదా, గవర్నమెంట్ ఇచ్చిన కాలనీ కానీ కూడా ఏమీ లేవు కదా భూములు. అంటే అది చెట్లు ఉన్నాయి ఎవరియో మాకు అంత క్లారిటీ తెలియదు. మేము ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో కాలం అనుకుని చెట్లు తొలగించకుండా ఆ చెట్ల కోసమా లేకపోతే దేనికోసం అన్నది తెలియదు కానీ ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు దీని గురించి. కంప్లైంట్ అయితే మా సైడ్ నుంచి మా కుర్రోళ్ళ తరపు నుంచి మా ఈ లైన్ లో ఉన్న ఇల్లు వాళ్ళందరూ సైన్లు పెట్టి ఇచ్చారు దాన్ని. ఆ సైన్లు పెట్టిన వాళ్ళ పేర్లు మొత్తం అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ పేపర్ ఒకటే మన దగ్గర అందుబాటులో లేదు. కానీ యాక్చువల్ అయితే మొత్తం కంప్లైంట్ అయితే వెళ్ళింది వాళ్ళకి. ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ ఏం లేదు సార్, ఆ పాపకు కొంచెం అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ నాన్న హ్యాండిక్యాప్డ్. ప్రజెంట్ అయితే వాళ్ళ నాన్న హ్యాండిక్యాప్డ్. ఆ అమ్మాయికి వేరే దారి లేదు. ఇంకొక 2 ఆడపిల్లలు. అయితే మేము అన్నది ఏంటంటే అమ్మాయికి న్యాయం జరగాలి, ప్లస్ ఇంకోటి ఇలాంటివి జరగకుండా ఈ ఫోల్స్ అనేవి కొంచెం తొలగించాలి. అది ప్రభుత్వం వరకు వెళ్ళి ప్రభుత్వం కొంచెం సహకరిస్తే ఆ అమ్మాయికి న్యాయం జరిగినట్టు. ఎందుకంటే ఫ్యూచర్లో అమ్మాయి ఇంకా చేయకోలిపోతే ఇంకా అమ్మాయి పరిస్థితి ఏంటన్నది అందరికీ తెలుసు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి లాస్యా మాధురితో పాటు ఆమె తల్లి అయినటువంటి రమాదేవి కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు. మరీ విషాదం ఏంటంటే చిన్నారి లాస్యా మాధురి చెయ్యిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ముమ్మాటికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగిందని ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలు కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త కాలనీలో ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ తీగలు చిందరవందరగా ఉండడంతో పాటు ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి చిన్నారి లాస్యా మాధురి మాత్రం చెయ్యిని కోల్పోయి తీవ్ర విషాదాన్ని నింపిన పరిస్థితి కనిపిస్తుంది. ఏబీపీ దేశం నుంచి సుధీర్. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.